ఒరిస్సా సేవకెళ్ళి చనిపోయిన ఒక దైవజనుడు కుమారుని వార్త దైవజనుడు అయినటువంటి ఇంకొక వ్యక్తి ఆ దైవజనుడికి చెప్పడానికి, అయ్యా దేవుడు పరిశుద్ధులను తీసుకుంటాడయ్యా, అయ్యా మిషనరీ పిల్లలందరూ ఇలాగే చనిపోయారయ్యా, ఫలానా మిషనరీ కొడుకు ఇట్లా చనిపోయాడు, ఫలానా దైవజనుడు కుమార్తె, ఫలానా దైవజనుడు భార్య చనిపోయింది, సేవలు ఇవన్నీ సహజం. అవునయ్యా 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 ఇలాగ 45 నిమిషాలు చెప్పి, నిజమేనయ్యా మన కుటుంబంలో జరిగితే కూడా మనం అట్లాగే స్వీకరించాలి, అట్లాగే అంగీకరించాలి, తప్పదు దేవుని చిత్తం అని చెప్తున్న తర్వాత, అవునయ్యా ఆ చిత్తములను బట్టే బాబుని దేవుడు తీసుకున్నాడయ్యా అని చెప్తే ఒక్క నిమిషమే ఏడ్చాడంట. తేరుకొని సరే అయ్యా దేవుని చిత్తం అని ఆ జ్ఞాపకార్థకుడికి నన్ను పిలిచారు. నేను వెళితే నా సమక్షంలో ఆ దైవజనుడు కొడుకుని, ఏమిటి 20 సంవత్సరాల వయసుకు వచ్చిన సేవకు పనికొస్తున్న కొడుకుని అర్ధాంతరంగా కోల్పోతే మిషనరీ ట్రిప్లో ఆ తండ్రి చెప్పిన సాక్ష్యం తెలుసా, నేను కూడా అందరిలాగానే గుండె పగిలి చచ్చుండేవాడిని, కానీ దైవజనులను సిద్ధపరిచిన తీరు వలన నేను తట్టుకోగలిగాను అన్నాడు. వావ్, వాట్ ఎ వండర్ఫుల్ మినిస్ట్రీ దట్ వాస్. ఆ సభలో నేను కాదు ఇంకొక 100 మంది చెప్పిన ప్రసంగాల కంటే ఆ రోజున 108లో కూర్చున్న దైవజనుడు చెప్పిన మాటలే కాస్ట్లీ. ఈ వేదిక మీద 100 మంది చెప్పిన ప్రసంగాల కంటే అదే కాస్ట్లీ. ఒక తండ్రి గుండె పగలకుండా కొడుకు మరణాన్ని స్వాగతించి, జ్ఞాపకార్థకుడి టైటిల్ ఏంటి తెలుసా, ఘనమైన కృతజ్ఞత అని పెట్టాడు. పిచ్చెక్కపోయింది నాకు, వాక్యం చెప్పడానికి స్వరం రాలేదు. ఘనమైన కృతజ్ఞత పెడితే ఏం టైటిల్ పెట్టేవాయా బాబు. నా కొడుకును ఒరిస్సా మిషనరీ సేవకు ఒక విత్తనంగా విత్తాను, చూసుకో రాబోయే సంవత్సరంలో పంట అంటున్నాడు. ఆశ్చర్యపోయాను నేను. మా సంఘంలో చెప్పాను, ఆ దైవజనుడి ఆత్మీయ స్థాయి కంటే నాదొక మెట్టు తక్కువ అని చెప్పాను సంఘంలో. నేను జఫన్ గారు ఎప్పుడు వస్తే అప్డేట్ అయ్యాడు, ఆయన ఎప్పుడు ఇస్తే అప్పుడు ఆయన అడుగు పెడితే చాలు ఆయన ఆకాశానికి ఎత్తాడు నన్ను. నేను మా సంఘంలోనూ ఆ సభ వేదిక మీద మైకులోనూ చెప్పాను, నేను ఈ దైవజనుడి కంటే ఒక మెట్టు తక్కువే ఉన్నాను. ఇలాంటి దుఃఖమే నాకే జరిగితే, నా ఇంట్లో జరిగితే నేను ఇంత స్థితప్రజ్ఞతగా నిలబడి ధైర్యంగా మాట్లాడలేనేమో, భయపడతానేమో, దుఃఖపడతానేమో. ఇతని స్థాయి చాలా ఎక్కువ ఉందని చెప్పాను.